ఆ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. దాంతో ఆ గులాబీ లీడర్ సైలెంట్ అయ్యారు. కానీ సదరు గులాబీ నేత కుమారుడు రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అధికార పార్టీ నేతల ముందు ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన బీఆర్ఎస్ హైకమాండ్ అక్కడ కొత్త నేతను రంగంలోకి దింపిందా, నియోజకవర్గంలో యాక్టివ్ కావాలని ఆదేశించిందా? పార్టీ పెద్దల సూచనలతో ఆ కొత్త నేత నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని ముందుకెళ్తుండటంతో గులాబీ క్యాడర్ పరేషాన్ అవుతోందా? వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి దక్కుతుందో అని అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇంతకీ కారు పార్టీలో ఈ గొడవలు ఎక్కడ జరుగుతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మంచిర్యాల నియోజకవర్గం గులాబీ పార్టీకి అడ్డా. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014, 2018లో అక్కడ బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు విజయాలు నమోదు చేసింది. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత నడిపల్లి దివాకర్ రావు వరుస విజయాలతో దూసుకెళ్లారు. అంతకుముందు 2 సార్లు కాంగ్రెస్ నుంచి నడిపల్లి దివాకర్ రావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న తెలంగాణ ఉద్యమకారుడు సిట్టింగ్ ఎమ్మెల్యే గడ్డం అరవిందారెడ్డి టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి వెళ్లడంతో కాంగ్రెస్ లో ఉన్న దివాకర్ రావు టీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో నడిపల్లి దివాకర్ రావు 2014లో అరవింద్ రెడ్డిని ఓడించి టీఆర్ఎస్ నుండి దివాకర్ రావు ఎమ్మెల్యేగా గెలిచాడు. 2019 ఎన్నికల్లో త్రుటిలో ఓటమిని తప్పించుకొని వరుసగా రెండోసారి, మొత్తానికి 4వసారి దివాకర్ రావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన 2023 ఎన్నికల్లో దివాకర్ రావు ఘోర పరాజయాన్ని చవిచూశాడు. దివాకర్ రావుపై కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు 60,000 పైచీలుక ఓట్లతో గెలుపొందారు. ఓటమి తర్వాత దివాకర్ రావు, ఆయన కుమారుడు విజయ్ రావు పూర్తిగా సైలెంట్ అయ్యారు. ప్రజాక్షేత్రంలో మాజీ ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కనిపించడమే మానేశారు. అటు అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని గులాబీ లీడర్లు తెగ బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అదేగాక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఆయన అనుచరులు భూ కబ్జాలు చేస్తున్న ఆరోపణలపైన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా దివాకర్ రావు నుంచి ఎలాంటి స్పందన లేదని అంటున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోరాటం చేయకుండా ప్రెస్ మీట్లు పెట్టి ఎమ్మెల్యే మాటలకు కౌంటర్ ఇవ్వడం తప్ప చేసేదేమీ లేదని మంచిర్యాల నియోజకవర్గంలో టాక్. అధికార పార్టీ ఎమ్మెల్యేను ధీటుగా ఎదుర్కోకపోవడం, కష్టకాలంలో ఉన్న కార్యకర్తలు, నాయకులకు అండగా ఉండడం లేదనే సమాచారంతో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. అందుకే మంచిర్యాల జిల్లాలో గట్టి పట్టున్న మరో నాయకుడిని ఇండైరెక్ట్గా తెరపైకి తీసుకొచ్చారని సమాచారం. ఇన్నాళ్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డి పక్కన ఉన్న ఈయనే పుస్కూరి రామ్మోహన్ రావు. ఈయన గులాబీ బాస్ కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. వీరి మధ్య దాదాపు 40 సంవత్సరాలకు పైగా స్నేహం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కు చేదోడు వాదోడుగా ఉండడంతో ఇప్పుడు ఆయన్ను మంచిర్యాలలో యాక్టివ్ చేశారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. గతంలో 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే మంచిర్యాలలో రామ్మోహన్ రావు పేరు తెరపైకి వచ్చింది. అప్పట్లో మంచిర్యాలలో రామ్మోహన్ రావు పేరిట పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే రామ్మోహన్ రావు హైదరాబాద్లో నివాసం ఉండడంతో మంచిర్యాల ప్రజలకు అంతగా తెలియదు. అందుకే 2014లో మంచిర్యాల నియోజకవర్గ వ్యాప్తంగా ఫ్లెక్సీలు పెట్టించి తనను తాను పరిచయం చేసుకున్నాడు. అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2014లో పోటీ చేయలేదు. దివాకర్ రావు పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాడు. 2019 ఎన్నికల సమయంలో మరోసారి మంచిర్యాలకు వచ్చి ఈసారి నేనే పోటీ చేస్తాను, మీ మద్దతు కావాలి, నియోజకవర్గంలోని కొంతమంది నాయకులను వెంబడి వేసుకుని తిరిగాడు. కేసీఆర్ రామ్మోహన్ రావుకి టికెట్ ఇవ్వకుండా మళ్ళీ దివాకర్ రావుకి టికెట్ ఇవ్వడంతో గెలిచాడు. ఇలా 2 సార్లు టికెట్ కోల్పోయిన రామ్మోహన్ రావు మూడోసారి ఖచ్చితంగా టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలవాలనే ఆలోచనలతో ఉన్నారట. సరైన అవకాశం కోసం ఎదురు చూసిన రామ్మోహన్ రావు
ఇటీవల మంచిర్యాల నియోజకవర్గం లక్షెట్టిపేట దగ్గర నిర్వహించిన రైతు సదస్సును అందుకు వేదికగా చేసుకున్నాడని ప్రచారం సాగుతోంది. అయితే ఇన్నాళ్ళు గులాబీ బాస్ కేసీఆర్ అత్యంత ఆప్తుడిగా ఉన్న రామ్మోహన్ రావు ఈసారి రూట్ మార్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం కేసీఆర్ను కాకుండా కేటీఆర్ ద్వారా లాబింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల మంచిర్యాల రైతు సదస్సు కార్యక్రమంలో రైతులకు చెక్కులు ఇచ్చేటప్పుడు కేటీఆర్ మరీ రామ్మోహన్ రావును పిలిచి చెక్కును అందించాలని కోరారు. ఆ సమయంలో రామ్మోహన్ రావుకు కేటీఆర్ ఎవరికీ ఇవ్వనంత ప్రాధాన్యత ఇవ్వడంతో అక్కడే ఉన్న గులాబీ లీడర్లు షాక్ అయ్యారట. అదీ కాక కేటీఆర్ స్పీచ్ ఇచ్చే ప్రారంభంలోనే వేదిక మీద ఉన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల పేర్లు చదువుతూ రామ్మోహన్ రావు పేరును కూడా ప్రస్తావించారు. అంతేకాకుండా వేదికపై కింద కూర్చున్న రామ్మోహన్ రావును కేటీఆర్ చెయ్యి తట్టి లేపి అందరూ చూసేలా నిలబెట్టారు. రామ్మోహన్ రావుకు కేటీఆర్ ఇంత ప్రాముఖ్యత ఇవ్వడం చూసిన దివాకర్ రావు, విజిత్ రావు కూడా ఒకంత అసహనానికి గురైనట్టుగా అనిపించింది. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గురించి ప్రత్యేకంగా కేటీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చెక్కు పంపిణీ చేసేటప్పుడు దివాకర్ రావు కేటీఆర్ వెనకాల ఉన్నాడు. దీంతో దివాకర్ రావు ఫోటోలో కనిపించేంత అవకాశం లేకపోవడంతో చివరి చెక్కు ఇచ్చేటప్పుడు మధ్యలో వచ్చి నిల్చున్నాడు. మాజీ ఎమ్మెల్యే, కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థికి ఇవ్వాల్సిన ప్రయారిటీ దివాకర్ రావుకు దక్కలేదు. 4 రైతుల కుటుంబాలకు అందించిన ఆర్థిక సాయంలో రామ్మోహన్ రావు కొంత డబ్బు ఇవ్వడం వల్లనే చెక్కుల పంపిణీకి కేటీఆర్ రామ్మోహన్ రావుకు అందుకే అంతటి ప్రాముఖ్యతను కేటీఆర్ ఇచ్చారని అతని సన్నిహితులు అంటున్నారు. హైదరాబాద్ లో కేసీఆర్ గారితో అత్యంత సన్నిహితంగా ఉండే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు సోదరులు శ్రీ పుస్కూర్ రామ్మోహన్ రావు గారు. ఏది ఏమైనా మంచిర్యాల రైతు సదస్సులో అనూహ్యంగా రామ్మోహన్ రావు కనిపించడం, రామ్మోహన్ రావుకు కేటీఆర్ ఇచ్చిన ప్రాముఖ్యత చూస్తే రాబోయే ఎన్నికల్లో పుస్కూరి రామ్మోహన్ రావుకి మంచిర్యాల బీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ అని బీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే గతంలో 2 సార్లు ఎన్నికల సమయంలో వచ్చిన రామ్మోహన్ రావు తీరా సమయానికి మాయమయ్యేవాడని, మరోసారి 3వ కూడా అలాగే చేస్తారనే సందేహం కొంతమంది బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉంది. ప్రతిసారి అదృష్టం కలిసి రావడం వలన గెలుస్తున్న దివాకర్ రావుకి ఈసారి కూడా అదృష్టం కలిసి వస్తే 5వ ఎమ్మెల్యే అయినా కావచ్చని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, దివాకర్ రావు అనుచరులు అనుకుంటున్నారు. మొత్తం మీద రామ్మోహన్ రావు రీ ఎంట్రీతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కన్ఫ్యూజన్లో పడ్డారని మంచిర్యాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.